ఏవండి, నేను రైస్ బ్యాగ్ని కాదు. సారీ. ఇప్పుడు ఓకేనా? ఏవండి, మరీ లూజ్ అయిందండి. కొంచెం దగ్గరికి తీసుకోవచ్చుగా. దగ్గరికంటే థ్రెడేగా. మీరు ఇంకేమైనా అనుకున్నారా? లేదు లేదు, అదే అనుకున్నాను. అయితే అదే కట్టండి. ఇప్పుడు ఓకేనా? ఎలా ఉంది? హలో గోవిందప్ప. ఏంది శేఖరన్నా, ఎట్టా ఉండవు? అట్నే పొట్టిగానే ఉండగాని, అది నేను ఫోన్ చేసిన విషయం ఏందంటే, నాకు ఊళ్ళో ఎకరం పొలం ఉండాలి కదా. అదే మా తాత ప్రాపర్టీ. ఉండది. దాన్ని అమ్మకానికి పెడదామని ప్లానింగ్ లో ఉండా. ఎకరాలన్నీ పోయి ఉండాయన్నాడు, ఇదొకటి మిగిలిండదా? ఇప్పుడు అక్కడ ఎకరం ధర ఎంత నడుస్తా ఉండాది? రోడ్డు బిట్టు 1.5 తక్కువ లేదబ్బా. అట్నా? 1.5? 1.25 వచ్చినా సరే, మంచి పార్టీ ఉంటే చూసి చెప్పు, తొందరలోనే తీసేద్దాం. అట్నే శేఖరము. ఓరి దేవుడో, 1.25. నా మొగుడు కాడున్న అంత ప్రాపర్టీ వదులుకుని నేనొచ్చేసి ఉండానా? ఇప్పుడు గాని ఈడు ఆ పొలం గాని అమ్మాడంటే వచ్చిన సొమ్మంతా మందులో సోడా మాదిరి తాగేస్తాడు. ఆ ప్రాపర్టీ మీద ఎట్టాటి లిటిగేషన్లు గట్రా లేవు గోవిందప్ప. నేను మాత్రమే ఆ పొలానికి హక్కుదారుండే. అయినా ఇప్పుడు నాకు పెళ్ళం కూడా లేదు. అమ్మో, వీడు నన్ను వదిలేసి ఆ వచ్చే 1.25తో కోతి మాదిరి చెంగున ఎగురుదామనుకుంటాండాడు. లేదు, ఆ సొమ్ము నాకే కావాలా. అట్నే గోవిందప్ప, తొందరగా రిజిస్ట్రేషన్ కి ఏర్పాట్లు కాని. మరి అట్నే శేఖరము. ఆనంద, నువ్వేమంటావు? అవునక్క, అంతే కదా. అనన్య పిచ్చి కుదిరితే మన కుటుంబానికి మంచి జరిగేది. అమ్మే అనన్య, ఇంక మనకి ఆ గుడి కష్టాలు తప్పిపోయినట్టే. అందుకే అమ్మా, విషయాల్ని ఓసారొచ్చి వదిన పరిస్థితి ఏంటో చూడమని చెప్పాను. వాడు మరి కాసేపట్లో మన ఇంటికి రాబోతున్నాడు కూడా. అవునా? మంచిది దర్శన్. ఈ ప్రయత్నమైనా వర్కౌట్ అయితే బాగుంటుంది. అమ్మే, ఏంది సైకిల్ ఆర్టిస్ట్ అంటా ఉండారో? మనం పట్టుబడిపోతాము ఏమో. ఇప్పుడు చూపిస్తామని పర్ఫార్మెన్స్. దర్శన్, ఏదో కారు వచ్చినట్టుందిరా. అతనే అనుకుంటా. అమ్మా, వాడే విషయాలంటే.
విషయాలంటే వీడేనా? ఆ విషయాలే ఈ విషయాలా? దేవుడో, ఏంటి నాకు ట్విస్ట్? హాయ్ హాయ్ రా. చాలా రోజులైందిరా నిన్ను కలిసి. హాయ్ ఆంటీ. హలో బాబు. హాయ్ అంకుల్. హాయ్ బాబు. నమస్తే బాబు. అమ్మా, వీడి విషయాలంటే నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్, ఎప్పుడు క్లాస్ టాపర్ అమ్మా. వీడికి నాకు మార్కుల్లో టగ్ ఆఫ్ వార్ నడిచేది. ఇప్పుడు వీడొక టాప్ సైకియాట్రిస్ట్ అయిపోయాడు. అక్కడే నా కర్మ కాలింది. వీడు గాని ఇప్పుడు నన్ను గాని చూశాడంటే ఆ ఊహే ఉరేసుకున్నట్టుంది. బాబు విశాల్, ఎలాగైనా మా కోడలికి ఆ పిచ్చి నయమయ్యేలా చూడయ్యా. తన పనులతో ఇంట్లో మా అందరికీ పిచ్చెక్కేలా చేస్తుంది. తప్పకుండా అంకుల్.